హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి. చాలా రోజుల తర్వాత ఒక ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను. సో మధ్యలో కొద్దిగా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అంతకంటే ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మన టాపిక్ ఏంటి అనేది, సో ప్రెగ్నెన్సీ సిరీస్లో మనం వచ్చేసి ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అని చెప్పేసి గర్భధారణ సమయంలో ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి అని చెప్పి 30 సిమ్టమ్స్ దగ్గర 3 వీడియోలు షేర్ చేసి పెట్టాను. అలాగే ప్రెగ్నెన్సీ జర్నీ అంటే మొదటి నెల నుంచి 9 నెలల వరకు కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుంది, ప్రెగ్నెన్సీ లేడీస్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, అలాగే ఏమేమి స్కాన్స్ ఉంటాయి, అలాగే బిడ్డ కదలికలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా చేస్తూ మన ఛానల్లో బోల్డ్ అన్ని వీడియోస్ ప్రెగ్నెన్సీ వీడియోస్ చేసామండి. సో కొత్తగా తల్లిదండ్రులు అవుతున్న వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. వాటి కోసం యూట్యూబ్లని గూగుల్లని పెద్దవాళ్ళని తెగ వెతికేసి చదివేస్తూ ఉంటారు. సో ఇంకా నాకు తెలిసింది, నేను తెలుసుకున్నంతా కూడా నేను వీడియోస్ రూపంలో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. నేనైతే గైనిక్ని కాదు, నేను ఒక అమ్మని. నాకు తెలిసింది, నేను అనుభవించింది, నేను తెలుసుకుంది, విన్నది, చూసిందంతా కూడా వీడియోల రూపంలో మీకైతే వీడియోస్ అయితే షేర్ చేశాను అనమాట. ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ లేడీస్కి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అలాగే అందులో భాగంగా ఈరోజు సో ప్రెగ్నెన్సీ లేడీస్కి ఉమ్మ నీరు తక్కువగా ఉంటే అది మంచిగా పెరగాలంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అనేది ఈరోజు వీడియో అనమాట. మరి అసలు ఉమ్మ నీరు అంటే ఏంటిది, ఉమ్మ నీరు వల్ల యూజెస్ ఏంటిది అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఉమ్మ నీరు అనేది మన గర్భధారణ సమయంలో మనతో పాటు స్టార్ట్ అవుతుంది. సో అది మనకు లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది అనమాట. వాటర్ లైట్ టాయిలెట్ లాగానే ఉంటుంది. సో ఉమ్మ నీరులో ఓంలో మనకు బిడ్డ అనేది ఎదుగుతుంది. సో బిడ్డ మంచి కదలడానికి, లోపల కదలికలు మంచిగా ఉండడానికి, బిడ్డ ఎముకల స్థితి పెరగడానికి, అలాగే బిడ్డ యొక్క ఊపిరితిత్తుల స్థితి పెరగడానికి, బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిది అనమాట ఉమ్మ నీరు. సో అది మన కడుపులో మన మాయతో పాటు మనకి ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవుతుందో ఆ ప్రెగ్నెన్సీతో పాటు ఉమ్మ నీరు అనేది కూడా మన కడుపులో స్టార్ట్ అవుతుంది అనమాట. సో తగినంత ఉమ్మ నీరు లేకపోతే సో కష్టం అవుతుంది. మళ్ళీ అప్పటికప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫ్లూయిడ్స్ ఎక్కించుకోవాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి సో మంచిగా తగినంత ఉమ్మ నీరు ఉండాలి అంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అనేది ఈరోజు మన వీడియో అనమాట. సో చాలామందికి ఈ మధ్యన ప్రెగ్నెన్సీ అనేది చాలా డెలికేట్ అయిపోతుందండి. కొంతమందికి కొన్ని రీజన్స్, బ్లీడింగ్ రీజన్స్ ఉంటే, కొంతమందికి ఉమ్మ నీరు రీజన్స్ ఉంటున్నాయి. వాటి వల్ల అబార్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటున్నాయి. అంటే ఉమ్మ నీరు తగినంత మోతాదులు లేకపోతే బిడ్డ లోపల కదలడం కష్టమైపోతుంది. బిడ్డ కదలికలు లేకపోతే ఎలా? కాబట్టి తగినంత మోతాదులో ఖచ్చితంగా ఉమ్మ నీరు ఉండాలి. మరి ఎక్కువగా ఉండొద్దు, మరి తక్కువగా ఉండదు, ఉన్న స్థితిలో ఉండాలి. మరి తక్కువగా ఉన్న వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకుంటూ ఉమ్మ నీరు మంచిగా పౌష్టికంగా ఉంటుందో ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీలో ఇంట్లో వాళ్ళకైనా, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. తప్పకుండా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే ఇలాంటి మంచి వీడియోస్, కంటెంట్ ఉన్న వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి అన్నమాట. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా ఉమ్మ నీరు గర్భధారణ సమయంలో తగిన మోతాదులో మంచిగా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలో ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మరి తగినంత గర్భంలో ఉమ్మ నీరు పొందడానికి, మంచిగా ఉండడానికి చేయాల్సింది ఫస్ట్ పని ఏంటంటే తగినంత నీరు త్రాగడం. సో గర్భధారణ సమయంలో ఊరికే టాయిలెట్ వస్తుందని చాలామంది వాటర్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఉమ్మ నీరు తగ్గిపోయి బిడ్డ ఎదుగుదల తక్కువ అవుతూ ఉంటుందండి. సో కాబట్టి ఖచ్చితంగా గర్భధారణ సమయంలో ప్రెగ్నెన్సీ లేడీస్ 8 నుంచి 12 గ్లాసుల వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి. మరి వింటర్ సీజన్లో ఎక్కువ తాగబుద్ధి కావట్లేదు అని అంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు నీటి ప్లేసులో మజ్జిగ, పాలు, జ్యూసులు, కొబ్బరి నీళ్ళు అవైనా తీసుకోవచ్చు. ఈ నీళ్ళు తగినంత తీసుకోవడం వల్ల బిడ్డ ఎదుగుదల, ఖనిజ లవణాలు బిడ్డకి మంచిగా అందుతాయి. అలాగే బిడ్డ ఎదుగుదలకి మంచి పరిస్థితులు సమకూరుతాయి. మంచిగా వాటర్ తీసుకోవడం వల్ల గర్భధారణ సమయంలో ఉమ్మ నీరు 5 నుంచి 15% వరకు పెరుగుతుందండి. కాబట్టి టైం టు టైం వాటర్ని తీసుకోవాలి. ఎక్కువసేపు వాటర్ తాగకుండా ఉండొద్దు. బాడీ డిహైడ్రేట్కి లోనవుతుంది. అటువంటి టైంలో బిడ్డ ఎదుగుదల సరిగా ఉండదు. కాబట్టి సరైన మోతాదులో తప్పనిసరిగా నీరు బాడీకి అందేలాగా చూసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి ఉమ్మ నీరు తక్కువ చేసే ఆహారాలకు దూరంగా ఉండడం. ఉమ్మ నీరు తక్కువ చేసే ఆహారాలు ఏంటి అని అంటే స్వీట్స్ అండి. మెయిన్గా ఈ స్వీట్స్, కాఫీలు, టీలు,
కూల్ డ్రింక్స్లు ఇలాంటి వాటిలో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది. దానివల్ల ఉమ్మనీరు అనేది తగిన మోతాదుల కంటే తక్కువ అయిపోతుంది, అలాగే ఒక్కొక్కసారి ఎక్కువ కూడా అయిపోతుంది. కాబట్టి ఇటువంటి వాటికి చాలా దూరంగా ఉండాలి ప్రెగ్నెన్సీ లేడీస్. సో స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల ఉమ్మనీరు అనేది తక్కువైపోతూ ఉంటుంది. కాబట్టి మార్నింగ్ చాలామందికి చాయ్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. సో వాటిని ఎక్కువగా స్కిప్ చేయండి. సో ఒక్క 3-4 సార్లు తీసుకునే వాళ్ళు ఒక్కసారికి మార్చేసేయండి. మరి మొత్తము ఒకటేసారి ఆపేయాలంటే సో దాని మీద మనకు క్రేవింగ్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువ టైంలో తక్కువ సార్లు తీసుకోండి. అలాగే కెఫిన్ అనే వాటికి అంటే ఈ కూల్ డ్రింక్స్కి, ఐస్ క్రీమ్స్కి, తీపి పదార్థాలకి చాలా వరకు దూరంగా ఉండండి. సో అలా దూరంగా ఉండడం వల్ల ఉమ్మనీరు సమకూలినంతగా మీకు ఉంటుంది. తర్వాత మూడవది చూస్తే పళ్ళ రసాలు తీసుకోవడం. ఫ్రూట్ జ్యూసెస్ తగిన మోతాదులో తీసుకోవడం వల్ల ఉమ్మనీరు అనేది తగిన స్థాయిలో ఉంటుంది. అలాగే బాడీకి మంచి సమకూలమైన విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. పళ్ళ రసాలు చెప్పుకున్నట్లయితే కర్బూజా జ్యూసు, అలాగే వాటర్ మెలన్ జ్యూసు, దానిమ్మ జ్యూసు, యాపిల్ జ్యూసు, క్యారెట్ జ్యూసు ఇలాంటి పళ్ళ జ్యూసులని మీ డైట్లో ప్రెగ్నెన్సీలో చేర్చుకున్నట్లయితే తగిన మోతాదులో నీటికి సమకూలినంత ఉమ్మనీరు అనేది బేబీకి మీకు అనేది మంచిగా ఉంటుందండి. సో ఎక్కువ వాటర్ తీసుకునే వాళ్ళు కనీసం పళ్ళ రసాలైనా మీ డైట్లో చేర్చుకోవడం వల్ల ఉమ్మనీరు ఉండాల్సిన స్థాయిలో ఉంటుంది. కాబట్టి వాటర్ శాతం ఎక్కువగా ఉండే వాటిని ఎక్కువగా తీసుకోవడానికి మార్చుకోండి మీ డైట్ని. పైన చెప్పిన ఇలాంటి రకరకాల పళ్ళ జ్యూసులు తీసుకోవడం వల్ల బిడ్డ ఎదుగుదల అలాగే పోషక విలువలు కూడా తగిన మోతాదులో పెరుగుతాయి. అలాగే ప్రెగ్నెన్సీ లేడీస్కి ఆఫ్టర్ డెలివరీ అయినాక కూడా సమకూలుతున్న శక్తిని లభిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రెగ్నెన్సీ యోగా, ధ్యానం చేసుకోవడం. ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా డైలీ తమ డైట్లో 10 to 20-30 మినిట్స్ వరకు మీరు యోగా, ధ్యానం, మెడిటేషన్ చేసుకున్నట్లయితే మీకు మీ శరీరానికి పుట్టబోయే బేబీకి చాలా మంచిదండి. ముఖ్యంగా ఉమ్మనీరు తక్కువ ఉందని డాక్టర్ చెప్పగానే మనం ఎక్కువ వరి అయిపోతూ ఉంటాము. అరే ఉమ్మనీరు తక్కువగా ఉందంట, ఎలా బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుంది, బిడ్డ ఎదుగుదల ఎలా ఉంటుంది అని చెప్పి వరీస్కి వెళ్ళిపోతూ ఉంటాము. ఆ వరీస్ అన్నిటికీ కూడా దూరంగా ఉండాలి అంటే సమకూలితమైన ఫుడ్ని తీసుకుంటూ, జ్యూసెస్ని తీసుకుంటూ, వాటర్ని తీసుకుంటూ అట్ ది సేమ్ టైం మీ మెడిటేషన్, యోగా అనేది ఖచ్చితంగా మీ డైట్లో చేర్చుకోవాలి. సో ప్రెగ్నెన్సీ అనగానే చాలామంది చాలా రకాల భయాల్ని పెడుతూ ఉంటారు. సో డెలివరీ అలా అవుతుందా, ఇలా అవుతుందా, ఉమ్మనీరు తక్కువగా ఉంది, బ్లడ్ తక్కువగా ఉంది, షుగర్ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది, ఇలాంటి టెన్షన్స్ అన్నిటికీ కూడా లోన్ అవుతూ ఉంటాం. వాటన్నిటికీ కూడా కాస్త దూరంగా ఉండి మన గురించి, మన బేబీ ఎదుగుదల గురించి మనం ఆలోచించి కంపల్సరిగా రోజు ఒక ½ an hour అయినా మెడిటేషన్, యోగా, వాకింగ్ అనేవి చేసుకోవాలి. అది కూడా డాక్టర్ సలహా మేరకు ఎంత టైం చేసుకోమంటే అంత టైం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఈ ప్రెగ్నెన్సీ యోగా, ధ్యానం చేసుకోవడం వల్ల శరీరానికి మానసిక, శారీరక ఒత్తిడిని తగ్గించి బిడ్డ ఎదుగుదలకి తోడ్పడుతుంది. మీరు మీ చుట్టుపక్కల పరిస్థితులు ఎంత హ్యాపీగా ఉంటే బిడ్డ అంత హ్యాపీగా పుడతారు. ఇలా ప్రెగ్నెన్సీ టైంలో యోగా, ధ్యానం, మెడిటేషన్ చేసుకోవడం వల్ల మానసిక, శారీరక ఒత్తిడి అనేది తగ్గిపోయి మంచి హార్మోన్ రిలీజ్ అయ్యి బిడ్డ ఆరోగ్యానికి, బిడ్డ ఎదుగుదలకి తోడ్పడుతుంది. తర్వాతది చూసినట్లయితే సాంబార్లు, అలాగే కూరగాయల సూపులు ఇవన్నీ ఎక్కువగా తీసుకోవడం, త్రాగడం. కూరగాయల సూప్స్ అంటే డ్రమ్ స్టిక్ సూప్ కానీ, క్యారెట్ సూప్, టమాటా సూప్, అలాగే బీట్రూట్ సూప్, వెజిటేబుల్ సూప్, రాగి జావ, అలాగే వీటితో పాటుగా చికెను, మటను సూప్స్ ఇవన్నిట్లో కూడా మంచి పోషక ఖనిజాల విలువలు అనేవి ఉంటాయండి. పొటాషియం విలువలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఇందులో. సో ఈ మంచి ఖనిజ పోషక విలువల, పొటాషియం విలువలు ఎక్కువగా ఉన్న ఇటువంటి సూప్స్ తాగడం వల్ల శరీరంలో నీటి శాతం అనేది పెరుగుతుంది. ఈ సూపులలో క్యాలరీలు అనేవి తక్కువగా ఉన్న శరీరానికి అందించవలసిన ఖనిజ విలువలు అనేవి, అలాగే శరీరానికి సంబంధించిన ఇప్పుడు ఈ ఉమ్మనీరు శాతం పెంచడానికి నీటిని శాతాన్ని కానీ ఎక్కువగా ఉత్పత్తి చేస్తుందన్నమాట. కాబట్టి తగిన మోతాదులో మీరు వాటర్ ప్లేస్లో ఇటువంటి సూప్స్ అయినా మీరు డైలీ మీ డైట్లో చేర్చుకోవచ్చు. అలాగే రాగి జావా చేర్చుకోవడం వల్ల మంచి బేబీకి కానీ మీకు కానీ కాల్షియం లభిస్తుంది. ఇంకా తర్వాత సైంటిఫిక్గా చూసినట్లయితే ఎన్ని పద్ధతులు ఫాలో అయినా, ఎంత
పరిమాణంలో వాటర్ని తీసుకున్న తగినంత మోతాదులో మన బాడీలో గర్భిణీ స్త్రీలలో ముఖ్యంగా ఉమ్మనీరు అనేది తక్కువగా ఉంటే ఇంకా వైద్యపరంగా ఫాలో అవ్వడమే. అంటే డాక్టర్లు ఉమ్మనీరు తక్కువగా ఉన్నట్లయితే ఐవీ ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కిస్తూ ఉంటారు. దానివల్ల తగినంత మోతాదులో ఉమ్మనీరు అనేది లభిస్తూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు నేను చెప్పినట్టుగా డాక్టర్ సలహా మేరకు ఇంట్లో ఈ విధంగా వాటర్ని కానీ సూప్స్ కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా తగిన మోతాదులో మీకు ఉమ్మనీరు అనేది బాడీలో ఉంటుందండి. ఒకవేళ ఎన్ని పరంగా కూడా మీరు ప్రయత్నాలు చేసినా కూడా ఉమ్మనీరు తగిన మోతాదులో లేకపోతే బిడ్డ ఎదుగుదల అనేది ఆగిపోతే అప్పుడు ఐవీ ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కిస్తూ ఉంటారు. అది వైద్యపరంగా డాక్టర్ సలహాల మేరకు ఫాలో అవుతూ ఉండాలి. గర్భిణీ స్త్రీలకు తగినంత ఉమ్మనీరు లభించడానికి మరో మార్గం వచ్చేసి కొబ్బరి నీళ్లు త్రాగడం. కోకోనట్ వాటర్ అనేది శక్తివంతమైన హైడ్రేషన్ సోర్స్ అండి. సో గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా తమ డైట్లో తరచుగా కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వల్ల బాడీకి తగినంత వాటర్నే కాదండి, అలాగే ఎలక్ట్రోల్స్ని కూడా అందిస్తుంది. ఇలా బాడీకి ఎలక్ట్రోల్స్ను అందడం వల్ల శరీరానికి తగినంత నీటి విలువని పెంచుతుంది. అంతేకాదండి, కొబ్బరి నీళ్ళలో మాంగనీస్ అలాగే పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. సో గర్భిణీ స్త్రీలు తగిన మోతాదులో కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వల్ల బాడీలో తగిన మోతాదులో ఉమ్మనీరు పెరగడానికి గల కారణం కూడా అవుతాయి. కాబట్టి కొబ్బరి నీళ్ళు మీ డైట్లో తప్పకుండా చేర్చుకోండి. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే శారీరకంగా శ్రమని తగ్గించి మంచి విశ్రాంతి తీసుకోవడం. సో ఎక్కువగా గర్భిణీ స్త్రీలు మంచి రెస్ట్ తీసుకోవాలండి. సో దీనివల్ల కూడా బాడీలో మనకు ఉమ్మనీరు అనేది తగ్గకుండా ఉంటుంది. ఉమ్మనీరుకి శారీరకమైన విశ్రాంతికి సంబంధం ఏంటి అంటే మెంటల్ టెన్షన్స్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల, అలాగే సరిగా నిద్ర లేకపోవడం వల్ల, బాడీకి అందవలసిన ఖనిజాలు తగిన మోతాదులు అందకపోవడం వల్ల, విటమిన్లు వాటర్ మోతాదు అనేది తగిన మోతాదులు లేకపోవడం వల్ల ఉమ్మనీరు తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎక్కువ శారీరకంగా శ్రమ పడకుండా తగిన మోతాదులో టైం టు టైం ఫుడ్ని వాటర్ని తీసుకుంటూ పైన చెప్పిన పద్ధతులన్నీ ఫాలో అవుతూ మంచి విశ్రాంతి తీసుకోవాలి. గుడ్ స్లీపింగ్ హ్యాబిట్స్ని అలవర్చుకోవాలి. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ డైట్లో 8 నుంచి 9 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి అండి. మంచి పొజిషన్లో నిద్ర అనేది పోవాలి. బేబీ గురించి మంచి ఆలోచన అనేది చేయాలి. అంతేగాని మానసికంగా శారీరకంగా ఎక్కువ శ్రమకి ఒత్తిడికి లోనవ్వద్దు. దీంతో పాటుగా కంపల్సరిగా డైలీలో మీ డైట్లో 15 నుంచి 20 నిమిషాల పాటు ఎండలో కూర్చోండి, ఎండలో వాకింగ్ చేయండి. మార్నింగ్ పూట ఎండ అయితే బాడీకి తగిన మోతాదులో విటమిన్ డి కూడా లభిస్తుంది. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఆరోగ్యకరమైన క్రొవ్వుల్ని తీసుకోవడం. అవునండి, మంచి ఫ్యాట్ ఉన్న ఫుడ్ని తీసుకోవాలి. గుడ్ ఫ్యాట్ని ఫుడ్ని ఎక్కువగా మన ఆహారంలో ఉండేటట్టుగా చూసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ముఖ్యంగా ఆలివ్ ఆయిల్, అలాగే అవకాడో, మంచి ఫ్రూట్స్, తర్వాత ఆకుకూరలు, బాదం, పిస్తపప్పు, కాజు ఇలాంటి మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడానికి తోడ్పడతాయి. పైన చెప్పిన ఫుడ్ డైట్లో చేర్చుకోవడం వల్ల మంచి ఫ్యాట్స్తో పాటు శరీరానికి అందాల్సిన మంచి సమతుల్యత ఆహార ప్రొఫైల్ని మెరుగుపరుస్తుంది. సో ఇటువంటి మంచి డైట్ ఉన్న ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ని తీసుకోవడం వల్ల శరీరంలో వాటర్ స్థాయిని పెంచుతాయి. అలాగే ఇటువంటి ఉమ్మనీరుకి సంబంధించిన బాధ అనేది ఉండదు. ఇటువంటి ఫుడ్ని కంపల్సరీ మీ డైట్లో చేర్చుకోండి. ఉమ్మనీరు తగిన మోతాదులో పెంచుకోవడానికి తర్వాత మార్గం ఏంటంటే టేకింగ్ ప్రోటీన్ ఫుడ్ అండి. మంచి పౌష్టికాహారం ఉండే ఫుడ్ని తీసుకోవడం. ఇటువంటి ఫుడ్ని తీసుకోవడం వల్ల శరీరానికి లభించాల్సిన తగిన ఖనిజాలు, లవణాలు, విటమిన్లు అన్నీ కూడా మన బాడీకి అందే ప్రోటీన్ ఫుడ్ని తీసుకోవాలి. దీని ద్వారా కూడా మంచిగా ఉమ్మనీరు స్థాయి అనేది తగ్గకుండా ఉంటుంది. మరి ఎటువంటి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, మన డైట్లో చేర్చుకోవాలి అంటే మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ని తీసుకోవడం వల్ల శరీరానికి మంచి ప్రోటీన్ లభిస్తాయి, అలాగే గుడ్ ఫ్యాట్స్ లభిస్తాయి, అలాగే తగిన మోతాదులో ఉమ్మనీరు ఉంటుంది. మరి ఎటువంటి ఫుడ్ని తీసుకోవాలంటే కూరగాయలు, నట్స్, పండ్లు, పళ్ళ రసాలు, అలాగే ఎగ్స్, మిల్క్ ఇలాంటివన్నీ కూడా అన్నిట్లో కూడా ప్రోటీన్ ఉందో లేదా అనేది చెక్ చేసుకుంటూ అటువంటి ఫుడ్ని మాత్రమే తీసుకోవాలి. డైలీ మీ డైట్లో 2 నుంచి 3 రకాల ఫ్రూట్స్ ఉండేట్టుగా తీసుకున్నట్లయితే శరీరంలో నీటి శాతం అనేది మంచిగా ఉంటుంది. కూరగాయల ముక్కలు కూడా మీ డైట్లో లంచ్లో కానీ డిన్నర్లో కానీ యాడ్ చేసుకోవాలి.
సో ఇదండి ఇవాల్టి ప్రెగ్నెంట్ సిరీస్ వీడియో. గర్భిణీ స్త్రీలలో ఉమ్మ నీరు పెరగాలంటే తీసుకోవాల్సిన ఆహారాలు, అలాగే పాటించవలసిన నియమాలు. ఎక్కువ ఒకటేసారి తగ్గిపోయినాక హాస్పిటల్కి వెళ్ళి ఐవీ ఫ్లూయిడ్స్ని ఎక్కించుకోవడం కంటే మన ఇంట్లో మన చిట్కాలతో మనం తీసుకునే ఫుడ్తో ఉమ్మ నీరు తగిన మోతాదులో ఉంచుకోవచ్చు. పైన చెప్పిన మార్గాల్ని ఎంచుకొని మీరు మీ బిడ్డ జాగ్రత్తగా ఉండండి. అలాగే మంచి బాబుకి జన్మనివ్వండి. గర్భిణీ స్త్రీలు ఉమ్మ నీరు అనేది చాలా ప్రధాన పాత్ర అనేది వహిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి ఉమ్మ నీరు తగ్గకుండా మరీ ఎక్కువగా లేకుండా మోతాదుగా ఉండేటట్టుగా ఉండాలి అంటే పైన చెప్పిన వాటన్నిటిని కూడా పాటించి ఫాలో అయిపోయండి. సో ఇదండి ఈరోజు ప్రెగ్నెంట్ సిరీస్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మీ చుట్టుప్రక్కల కానీ మీ ఇంట్లో కానీ ప్రెగ్నెన్సీతో ఉన్న లేడీస్ ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి అన్నమాట. నేను కలుస్తాను మరొక మంచి వీడియో, షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న వీడియోతో. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్, నమస్తే. అండ్ ఫైనల్లీ ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రెగ్నెన్సీ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది. కాబట్టి మీరు మీ బిడ్డ క్షేమంగా ఉండండి. అండ్ ఆల్ ది బెస్ట్.